కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా సాధిస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన వాటా ప్రకారం రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా అవసరమైన సాక్ష్యాలన్నింటినీ ట్రిబ్యునల్కు ఇస్తామని ఢిల్లీలోనే చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను పరీక్షించేందుకు బలమైన వాదనలు వినిపిస్తామని తెలిపారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేది లేదని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఇవాల్టి నుంచి కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ట్రిబ్యునల్ తుది వాదనలు వినిపించేందుకు ఢిల్లీ వెళ్లారు మంత్రి ఉత్తమ్, అధికారులు, న్యాయవాదులు. రాష్ట్రం తరఫున స్వయంగా వాదనలు వినిపించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇవాల్టి వరకు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ట్రిబ్యునల్ ముందు ఉంచనుంది తెలంగాణ బృందం. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్స్ అన్నింటినీ, ప్రాజెక్టుల వివరాలను ట్రిబ్యునల్కు అందించనున్నారు అధికారులు. 23 సెప్టెంబర్ 24, 25 3 days కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తున్నాం. మేము the proceedings are going on under this section 3 reference. ఈ 811 టీఎంసీలో based on catchment area, drought area and such other parameters మేము ఇప్పుడు 550 టీఎంసీలు అడుగుతున్నాం. ఈ వాదనలు వినిపిస్తున్నాం. ఓకే, బట్ తెలంగాణ వాదనలు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటా సమర్థవంతంగా వినిపించడానికి నేను కూడా హియరింగ్స్ అటెండ్ అవుతున్నాను. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఫేర్ షేర్ రావడానికి మేము అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా సాధిస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన వాటా ప్రకారం రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా అవసరమైన సాక్ష్యాలన్నింటినీ ట్రిబ్యునల్కు ఇస్తామని ఢిల్లీలోనే చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను పరీక్షించేందుకు బలమైన వాదనలు వినిపిస్తామని తెలిపారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేది లేదని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఇక ఇవాల్టి నుంచి కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ట్రిబ్యునల్ తుది వాదనలు వినిపించేందుకు ఢిల్లీ వెళ్లారు మంత్రి ఉత్తమ్, అధికారులు, న్యాయవాదులు. రాష్ట్రం తరఫున స్వయంగా వాదనలు వినిపించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇవాల్టి వరకు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ట్రిబ్యునల్ ముందు ఉంచనుంది తెలంగాణ బృందం. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్స్ అన్నింటినీ, ప్రాజెక్టుల వివరాలను ట్రిబ్యునల్కు అందించనున్నారు అధికారులు.